ఉంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. మా తండ్రి, మీరు మీ ప్రియకుమారుని యందు మాకు కనపరిచిన మీ అవ్యాజ్యమైన ప్రేమ కొరకై తల వంచి హృదయపూర్వకంగా కృతజ్ఞతను చెల్లిస్తున్నాను. మీ ప్రియకుమారుని నామంలో మీ పాదాల సమీపానికి పదే పదే వచ్చేటువంటి నిర్భయమైన ప్రవేశం ఇచ్చినందుకు తల వంచి మిమ్మల్ని మా ఎడల జాలి చూపించిన వారని ఆరాధిస్తున్నాను. మీ ప్రియకుమారుని మాకు నిజమైన వెలుగుగాను, నిజమైన జీవాహారంగాను మీరు అనుగ్రహించకపోయి ఉంటే మేము యూదులతో సమాన వారసులమై ఉండేవారం కాము. అబ్రహాము సంతానమని పిలువబడేవారము కాము. అంత మాత్రమే కాదు, మీ ప్రియకుమారుని నామందు నీ పిల్లలయ్యే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు తల ఉంచి మీ పాదాల సమీపాన హృదయపూర్వకంగా ధన్యవాదాలు అర్పిస్తున్నాను. నాయనా, కొన్ని మాటలు చెప్పడానికి నీ దాసుని బలపరచండి. శారీరకంగా, మానసికంగా శక్తిహీనుణ్ణి, ఆత్మలో సహితం అరకొరగా ఉన్న అనుభవమే తప్ప సంపూర్ణంగా నింపబడిన అనుభవంలో లేను. నీ పిల్లలు ఆకలిగొని వచ్చారు. బెత్సయిదా అరణ్యంలో వారిని చూసి కనికరపడిన మీరే వీరిని కూడా కనికరించండి. చేతుల్లో ఉన్న ఆ 5 రొట్టెలు 2 చేపలు విరిచిని వడ్డించడానికి శిష్యులకు అవకాశం ఇచ్చినట్టు నీ దాసుని కూడా అవకాశం ఇవ్వమని నీ కృపకు కూడి ఉన్న బిడ్డలందరినీ అప్పగించుకుంటూ బలపరచండి. 2వ తారీఖు వివాహ విషయంలో మీరు చూపించిన ప్రతి విధమైన ఏర్పాటు, వెసులుబాటు నాయన, పెద్దలైన వారు వచ్చారు, వారికి మా ఎడల మీరు కనపరిచిన అనురాగం కొరకు వందనాలు చెల్లిస్తూ వారిద్దరి భవిష్యత్తును ఆశీర్వాదకరంగా చేయమని, మీ నామ మహిమ కొరకై 2 కుటుంబాలు సంతోషించడానికి సాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రత్యేకంగా ఈ దినాన్న నీ వాక్యాన్ని ప్రకటించడానికి నీ దాసుని మీ శిలువ చాటును మరుగుపరచమని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకున్నవారని. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. చాలు. విశ్వాసి జీవితంలో పడిపోవడం అనేది జరిగే అవకాశం ఉంది. నేనేమాత్రం పడిపోను అని ఎప్పుడు అనుకోకండి. అందుకనే భయముతోనూ వణకుతోనూ అనే పదం లేఖనంలో రాసింది. విశ్వాసి జీవించే జీవితం పడిపోకుండా జాగ్రత్త పడవలసిన జీవితం. పతనం అనేది సంభవించడానికి ఎంతో టైం పట్టకపోవచ్చు. ఇంతకాలం మీ సాక్ష్యాన్ని కాపాడుకున్న మీరు
ఒక నిమిషంలో సాక్ష్యాన్ని పోగొట్టుకుంటారు. దానికి ఎంతో టైం పట్టదు. మీకు ఒక మంచి పేరు తెచ్చుకోవడానికి సంవత్సరాల కాలం పడుతుంది, కానీ ఆ పేరు పోగొట్టుకోవడానికి నిమిషాలు పట్టవు. జాగ్రత్త. నేను ప్రభు పేరిట మీకు చేతులు జోడించి చెప్పేది ఏమిటంటే, బీ కాషియస్ అబౌట్ యువర్ స్పిరిచువల్ లైఫ్, బీ కాషియస్ అబౌట్ యువర్ టెస్టిమనీ. మీరు జాగ్రత్తగా లేకపోతే ఆయన నామానికి అవమానం. మీరు జాగ్రత్తగా లేకపోతే మిమ్మల్ని అనుసరించేవారు ప్రమాదంలో పడతారు. మీరు జాగ్రత్తగా లేకపోతే పడిపోయి ఉండిపోయే ప్రమాదం ఉంది. పడిన మనం తిరిగి లేవడం అనేది అవకాశాన్ని ప్రభువు మనకిచ్చిన, దానివల్ల నష్టం తీవ్రంగా ఉంటుందని మాత్రం మర్చిపోవద్దు. అరౌండ్ ద రిజరెక్షన్ ముగించి మరో సిరీస్ ప్రారంభించడానికి మధ్యలో కొన్ని వారాల పాటు ఒక్కొక్క వర్తమానం చెప్పవలసిన పరిస్థితి నాకు ఏర్పడింది. అందుకని వర్తమానం చెప్తున్నాను. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, దావీదు అంతటి వ్యక్తి పడిపోతాడని? మీరెప్పుడైనా కలగన్నారా, యోనా అంతటి వాడు పడిపోతాడని? మీరెప్పుడైనా ఆలోచన పరంగానైనా వచ్చిందా పేతురు లాంటి వ్యక్తి పడిపోతాడని? నీకోసం ప్రాణం పెడతాను అన్నవాడు, నన్ను పరీక్షించు, నా అంతరంగాన్ని పరిశోధించు అన్నవాడు, దేవుని కోసం రోషం కలిగినవాడు, అనేకసార్లు పతనం సంభవించనట్టు కొనసాగే ప్రమాదం ఒకటి ఉంది. పతనంలోనే ఉండి బాగానే ఉన్నాను అనుకునే భ్రమ కూడా ఉంది. ఇది చాలా ప్రమాదకరమైన సంగతి. నేను మీకు 2 సామాన్యమైన ఉదాహరణలు చూపిస్తాను. మీరు దయచేసి నాతో పాటు రండి. యోనా గ్రంథం దగ్గరికి రండి. యోనా గ్రంథం 2వ అధ్యాయం 2వ అధ్యాయం 2వ అధ్యాయంలో 7వ వచనం, పాపకూపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా. అవుదాం. ఏ స్థితిది? పడినవాడు లేవడానికి చేసిన ప్రార్థన అది. పాపకూపములో ఉండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా యెహోవాని జ్ఞాపకం చేసుకున్నానేమని, బ్రతికించయ్యా, బ్రతికించు, నేను నీ చిత్తం చేస్తాను అని. అంతేగా? అదేనా? 9వ వచనంలో, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పిస్తాను, నేను మొక్కుకున్న మొక్కుబళ్ళు చెల్లించక మాన్ను, యెహోవా యొద్దనే
పతనమైన వాడు, నన్ను రక్షించేవాడివి నీవేనయ్యా, నన్ను రక్షించు, నీ ఆలయానికి వస్తాను, కృతజ్ఞత చెల్లిస్తాను, మొక్కుబళ్ళు చెల్లిస్తాను అన్నాడు. కళ్ళు తెరిచి చూసేటప్పటికి అతడు చేప నోట్లోంచి కక్కబడి బయట ఉన్నాడు. రెండవ మారు దేవుని వాక్యం ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమై వెళ్ళు ప్రకటించు అని. వెళ్ళు ప్రకటించు అన్నప్పుడు వెళ్ళాడు కదా, ప్రకటించాడుగా. తిరిగి లేచాడా లేవలేదా? దేవుడు లేపాడా లేపలేదా? చేశాడు. కానీ నాకున్న ప్రశ్న ఏమిటంటే, లేచాడని మనం అనుకుంటున్నాం కానీ హృదయపూర్వకంగా దేవుని చిత్తం చేశాడా? హృదయపూర్వకంగా దేవుని చిత్తం చేసినట్టుగా 3వ అధ్యాయం కనపడదు మనకి. ఎందుకో చూడండి మీరు. 3వ వచనం, కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినములు ప్రయాణము గల పట్టణము. యోనా ఆ పట్టణములో ఏంటంట, 1 దిన ప్రయాణమంత మట్టుకు ప్రయాణించి. వినాలి, ఎన్ని రోజులు ప్రయాణం ఉంది ముందు? 3 రోజులు. 3 రోజులు పని చేయాలి, కానీ ఒక్కరోజు ప్రయాణం అంత మట్టుకే చేశాడట. ప్రకటించమన్నావు కానీ అంతా ప్రకటించమన్నావా? ప్రకటించానా లేదా? నేను ప్రకటించా. ఎన్ని రోజులు? 1 రోజు. ఇప్పుడు నేను అడుగుతాను, మనకు అప్పగించబడిన పని, తిరిగి లేచామని చెప్పుకుంటున్న మనం, దేవుడు లేపాడని కృతజ్ఞత చెల్లిస్తానని వాగ్దానం చేసిన మనం, ఆ పనిని సంపూర్ణంగా నెరవేర్చిన వాళ్ళంగా ఉన్నామా? కొంత మట్టుకు మాత్రమే చేస్తున్న వాళ్ళంగా ఉన్నాం? ఆలోచించండి. ఈ స్థితిలో ఉన్నప్పుడు లేచినట్టా పడున్నట్టా? అంటే నేను యోనా గారి కంటే గొప్పవాడని మాటలు చెప్పట్లా, ఇదే మన జీవితంలో కూడా కనపడుతుంది కనుక చెప్తున్నాను. మనం చేస్తాం, మనకి అప్పగించబడింది కాబట్టి చేస్తాం, మనం చేయాలి కాబట్టి చేస్తాం, చెయ్యమన్నాడు కాబట్టి చేస్తాం. అది కూడా సంపూర్ణంగా కాదు, మన ఇష్టం మేరకు, మనకు నచ్చినంత మేరకు, ఒక్కరోజు దిన ప్రయాణం అంత మట్టుకు, అంతే. నెంబర్ 1. నెంబర్ 2 చూడండి. నాలుగో అధ్యాయం 1వ వచనం. యోనా దీన్ని చూచి, వినండి, ప్రకటనకు ఫలితానికి మధ్యలో దేవుని చిత్తం కంటే తన చిత్తానికి ప్రాధాన్యత ఇచ్చిన వాడు పడి ఉన్నట్ట నిల్చున్నట్ట? నా మాట మీకు అర్థమైందా? ప్రకటించిన దానికి ఫలితానికి మధ్యలో దేవుని చిత్తం నెరవేర్చబడడం కంటే తన చిత్తం నెరవేర్చబడాలి అని ఆలోచించే వ్యక్తి లేచినట్ట పడున్నట్ట? మీరే చెప్పండి, పర్వాలేదు. సువార్త ప్రకటించి వీళ్ళు రక్షించబడకూడదు అనే మనసు లోపలుంటే, వీళ్ళు పరలోకానికి రాకూడదు అనే మనసు లోపలుంటే, ఖచ్చితంగా ఇలాంటి వాడు నరకానికి పోవాలి అనుకుంటూ సువార్త ప్రకటిస్తే, చెప్పండి, పడున్నట్ట లేచినట్ట? చాలాసార్లు మనం పశ్చాత్తాపడతాం, ఆయన లేపుతాడు, కానీ హాఫ్ హార్టెడ్గా మాత్రమే ఆయన పనిచేస్తాం. స్వచిత్తాన్ని జరిగించుకోవడం కోసం పనిచేస్తాం, ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చడానికి పనిచేయం. బహు చింతాక్రాంతుడయ్యాడట. ఎందుకు? వాళ్ళు గోనిపట్టు కట్టుకుని
ఉపవాసం ఉండి కన్నీరు కార్చి చూడండి. అసలు మారు మనసు అనే దానికి ఒక అద్భుతమైన దృశ్యం ఈ నినివే. చూడండి 9వ వచనం, మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలనని. తరువాత మరో మాట చూడండి 8వ వచనం, ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకున్న గనుక. వినండి, ఇప్పుడు వాళ్ళు పశ్చాత్తప్తుడయ్యారు, వాళ్ళు 5వ వచనంలో దేవుని యందు విశ్వాసం ఉంచారు, పశ్చాత్తాపడ్డారు, విడిచిపెట్టారు, గోనె పట్ట కట్టుకున్నారు, మనఃపూర్వకంగా ప్రార్థన చేశారు. ఇదే కదా బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్కి ఉండవలసిన లక్షణాలు, ఇవే కదా. ఇది జరిగింది. ఇది జరగడం సువార్త ప్రకటించిన వ్యక్తికి బహు చింతకు కారణమైంది. మనం లేచాం అనుకుంటున్నాం, కానీ దేవుని చిత్తం నెరవేర్చబడడం మనకు సంతోషం కానప్పుడు ఇంకా పడి ఉన్నట్టు లెక్కే, లేచినట్టు లెక్క కాదు. మీరైనా నేనైనా అనేక విషయాలలో ఇంకా మనం పడి ఉన్నట్టే ఉన్నాం, లేచినట్టు అనుకోవడానికి వీడదు. అంత మాత్రమే కాదు, చూడండి 2వ వచనం 4:2, యెహోవా నేను నా దేశములో ఉండగా. అంటే అర్థం ఏంటి? నువ్వు వెళ్ళమన్నావు, నేను వెళ్ళా, ప్రకటించమంటే ప్రకటించా, ప్రకటిస్తే తప్పకుండా వాళ్ళు మారతారో నాకు తెలుసు, అందుకని నేను పారిపోయా. నేను పారిపోవడానికి కారణం ఎవరు? మాట్లాడండి. నువ్వే. నేను నీ చిత్తం నెరవేర్చకుండా పారిపోవడానికి కారణం నువ్వే. ఇటు జరుగుతుందని ముందే అనుకున్నానా లేదా? నేను ఆలోచన మనసుకు రాకముందే ఎరిగినవాడు కదా నువ్వు. ఇటు జరుగుతుందని నేను ముందే అనుకున్నానా లేదా? అనుకోవటమే కాదు, వచ్చిన తిప్పలంతా ఏంటంటే, ఎవరికి ప్రభువుని గురించి ఎక్కువ ప్రత్యక్షత ఉంటుందో వారు ఎక్కువ తప్పు చేసే అవకాశం ఉంది. క్షమించండి, నన్ను ఈ మాటని సాహసించి అంటున్నాను. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ప్రవక్తలలో అద్భుతమైన దైవిక ప్రత్యక్షత కలిగిన వ్యక్తి జోనా. సామాన్యుడు కాదు. దేవుని గుణలక్షణాలను చూడండి ఎలా చెప్తాడు. ఆరాధించడానికి ఎంత అద్భుతమైన మాటలు అవి. నీవు కటాక్షము, జాలి, బహుశాంతం, అత్యంత కృపగల దేవుడివై ఉండి పశ్చాత్తాపడి. ఏం తెలుసు నాకు? ఏం తెలుసు నాకు? నేను సామాన్యమైన పదాల్లో చెప్పనా? అయ్యా నువ్వేంటో నాకు తెలుసు, నువ్వేంటో నాకు. ఇంకా కొంచెం తగ్గి చెప్పనా? ఆయన అనకూడదన్నమాట. నీ బుద్ధి నాకు తెలుసయ్యా, నీ బుద్ధి ఏంటో నాకు తెలుసు. నువ్వేం చేస్తావు? వాళ్ళు ఏడ్చారా? కరిగిపోతావు. వాళ్ళు ఒప్పుకున్నారా? ఎస్ అంటావు. నువ్వు చేయాలనుకున్న కీడు మానేస్తున్నావు తెలుసు. ఎందుకు ఇంత బాధ యోనాకి? యోనా ఇశ్రాయేలు దేశానికి సంబంధించినవాడు. నినివే అషూరు రాజధాని. లేఖనాలు చెప్తున్నాయి అషూరీలు వచ్చి ఇశ్రాయేలుని చెరపట్టుకుని పోతారని. బబులోను చెర 70 సంవత్సరాలే కానీ అషూరు 140 సంవత్సరాల చెరది. అది 2 అంతల శిక్ష పొంది ఉన్నది. యెషయా గ్రంథంలో రాసిపెట్టాడు. ఆలోచించండి. ఇప్పుడు శత్రువులు వాళ్ళు వచ్చి చెరపట్టుకుని తీసుకుని వెళ్ళిపోతారని లేఖనాలు ముందుగా చెప్పించావు. వాళ్ళ దగ్గరికి నన్ను వెళ్ళమంటావు సువార్త చెప్పడానికి. ఎంత కష్టం. ఎవరు సంఘానికి విరోధులుగా ఉన్నారో, సంఘాన్ని రేపటి దినాన్ని హింసిస్తారో అలాంటి వారికి స్వార్థ ప్రకటించవలసిన సమయం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ఎందుకు వచ్చింది తిప్పలు బ్రదర్? అనవసరంగా వాళ్ళని కదా, వాళ్ళకి మేలెందుకు చేయాలి? మనం మౌనంగా ఉందాం, తప్పించుకుని వెళ్ళిపోదాం, ప్రకటించకుండా మానేద్దాం. లేదండి,
ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టాడు. మనం అవకాశం వస్తే ఆయన కోసం ప్రాణం పెట్టడం అనేది మన భాగ్యం అంతే. అంతకు మించి భూమి మీద నీ జీవితానికి సార్థకత లేదు. నీ కోసం మరణించిన వాని కోసం మరణించటం కంటే జీవితానికి సార్థకత మరొకటి ఉండదు. నిజంగా అదే గనక అవకాశం ఎవరికైనా వస్తే వాడికంటే ధన్యుడు, యోగ్యుడు, అర్హుడు, ఆశీర్వదించబడినవాడు, ఘనుడు మరొకడు ఉండడు. శత్రువుల వద్దకు వెళ్ళడానికి ఇష్టం లేదు. యోనాకైతే దేశభక్తి, మందే భక్తి. అతనికి దేశభక్తి అడ్డం వచ్చింది, మనకే భక్తి అడ్డం వచ్చింది. ఏ భక్తి కాదు, స్వనీతి అడ్డం వస్తుంది, స్వచిత్తం అడ్డం వస్తుంది, మన ఊహలు అడ్డం వస్తాయి, మన అంచనాలు అడ్డం వస్తాయి అని ఏమన్నాడు చూడండి. మానుదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీసుకు పారిపోయా. ఎందుకు పారిపోయాను నేను చెప్పండి? చేసిన తప్పును సమర్థించుకుంటూ ఉండేవాడు లేచినట్ట పడిపోయినట్ట. మీరే చెప్పండి ప్లీజ్. కడుపులోనేమో, చేప కడుపులోనేమో పాపకుప్పంలో ఉన్నాను, దయచేసి నువ్వే నన్ను రక్షించాలి అన్నాడా? అన్నాడు. బయటకు వచ్చిన తర్వాత ఏమంటున్నాడు? నాకు ఈ సంగతి తెలుసు, నువ్వు ఇట్లా చేస్తావని తెలిసాక నేను పారిపోయాను ముందే అన్నాడు. అంటే తాను చేసిన దాన్ని తప్పుగా అంగీకరించటంలా, ప్రభు చేసిన కార్యాలని హృదయపూర్వకంగా అంగీకరించే మనసు లేదు. ప్రకటనకు ఫలితానికి మధ్యలో స్వచిత్తం నిలిచి ఉంది అని అంటే మనం ఇంకా పతనంలోనే కొనసాగుతున్నామని అర్థం. అనుమానమేం లేదు. అంతేకాదు, చూడండి, అసలు నాకు ఎంత బాధేసిందంటే 4వ వచనం చదవండి. అందుకు యెహోవా ఎవరి మీద దేవుడు అన్నాడు, ఏమయ్యా అమ్మ అంటదే, రే నాన్న నా మీద కోప్పడతావా? నాన్న అంటాడే, ఎరా బాబు నువ్వు నా మీద కోప్పడతావా అంటాడే. ఈయన కూడానా, ఏమయ్యా నువ్వు కోపించడం న్యాయమేనా? దేవుడు ఒక వ్యక్తి దగ్గరకు దిగి వచ్చి కోప్పడడం న్యాయమా అని అడిగాడు అంటే, అబ్బా ఎంత గొప్పోడు కదా. మనం దేవుని చేత కోపపడడం న్యాయమా అనిపించుకున్నావా? మనం పడున్నట్ట లేచినట్ట. మీరే చెప్పండి. ఎందుకో దుఃఖం వస్తూ ఉంది అంతరంగంలో. త్వరగా చెప్పేసి కూర్చో, ఎక్కువసేపు మాట్లాడకుండా ఉంటే మేలనిపిస్తుంది. ఇవన్నీ కనపడుతున్నాయి. ఎవరిలో? మీలో కదా, నాలో. ఇవన్నీ నాలో కనపడుతున్నాయి. అది నా దుఃఖం. డోంట్ థింక్ దట్ ఐఎమ్ ఏ పర్ఫెక్ట్ మ్యాన్. నేను పరిపూర్ణునని ఎప్పుడు అనుకోవద్దు. ఐఎమ్ ఆల్సో వన్ అమాంగ్ యూ. ఈ పరిస్థితుల్లో మనం కొనసాగుతున్నప్పుడు దేవుని అంతరంగానికి ఎంత దుఃఖం కలుగు చేస్తున్నామో ఒకసారి ఆలోచన చేసుకుందాం. మనం బల దగ్గరికి వస్తున్నాం కదా, పాలు పుంపులు పొందడానికి సిద్ధంగా ఉన్నాం కదా. మనం పడి ఉన్నాము అంటే మీరు తప్పకుండా లేవండి అని చెప్పాడు ఆయన. నిలుచున్నాము అంటే పడిపోకుండా జాగ్రత్త పడండి అన్నాడు. ఇప్పుడు పడ్డామో నిలుచున్నామో అర్థం కాని స్థితిలో మనం ఉన్నాం. ఇప్పుడు యోనా పడ్డాడా, నిలుచున్నాడా? ఏ స్థితిలో ఉన్నట్టు మీరు చెప్తే నేనేమన్నా చెప్తాను. లైవ్లో చాలామంది వింటున్నారు. యోనా లేచాడు, నినివేకి వెళ్ళాడు, ప్రకటించాడు. అవునా? 3 రోజులు కాదు, ఒక రోజు ప్రకటించాడు. మిగతా పని పరిశుద్ధాత్మ దేవుడే చేసుకున్నాడు. 2 రోజుల పని. కొద్ది దూరం ప్రకటించి వచ్చేసాడు. అక్కడి నుంచి ఆయన పని ఆయన చేశాడు. ఆయన వదిలిపెట్టాడు కదా. ఆయనకు కావాల్సింది ఒక ఇన్స్ట్రుమెంట్ అంతే. ఇన్స్ట్రుమెంట్ ప్రకటించిన తరువాత మిగతా పని ఆయన చేసుకోగలిగిన సమర్థుడే. కానీ ఎందుకో ఈ క్రమం
మనుషుల చేతికి సువార్త అప్పగించి మీరు బూదిగంతాల వరకు వెళ్ళండి అన్నది డివైన్ ఆర్డర్. ఒక మనిషి వెళ్ళి ప్రకటించాలి, దేవదూతలు ప్రకటించలేక కాదు, మనకు అప్పగించింది ఆయన. అప్పగించబడిన పనిని మనఃపూర్వకంగా చేయకుండా స్వచిత్తానికి ప్రాధాన్యతనిచ్చి మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ కొనసాగేటువంటి సేవ ఏదైనా ఆ సేవకుడు పడున్నవాడు లేచినవాడు మనమే ఆలోచన చేసుకోవాలి. దేవుడు అన్నాడు, కోపగించటం న్యాయమా అన్నాడు. ఏమన్నాడు చెప్పండి అప్పుడు ఆయన? తొమ్మిదవ వచనం చదవండి. అప్పుడు దేవుడు మళ్ళీ అన్నాడు, నా మీద కోప్పడ్డం న్యాయమా, ఈ సొర చెట్టును గురించి కోప్పడ్డం న్యాయమా అన్నాడు. దేవుడు ఒక ప్రవక్త దగ్గరికి వచ్చి, ఏంటే అంత కోప్పడుతున్నావు నువ్వు అనలా, కోప్పడ్డం న్యాయమా అన్నాడు. అంత కోప్పడుతున్నావేంటి అని అంటే ప్రశ్నించినట్టు. కోప్పడ్డం న్యాయమా అంటే ఏమండి, వినది ఎవరి స్వరం? ఎప్పుడునో ఎవరునో ఆయన స్వరం వినలేదు. తండ్రి రొమ్మును ఆనుకున్న అద్వితీ కుమారుని స్వరాన్ని విన్నారు. నినివేలో యోనాతో మాట్లాడిన వాడు ఆయనే. అందుకే ఆ స్వరం అలా ఉంది. అదే ఆయన మాట్లాడితే వేరుగా ఉండేది. ఆయన నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్నవాడు. అందుకన్నాడు న్యాయమేనా అన్నాడు. సొరచెట్టు నా మీద కోపడ్డావు, వాళ్ళు పశ్చాత్తాపడి ఎందుకు? నేను పశ్చాత్తాపం పడి వాళ్ళ మీద కీడు రాకుండా కాపాడాను, కోపం వచ్చింది నీకు, బాగానుంది. సొరచెట్టు గురించి కోపడ్డం న్యాయమేనంటాయా అని అడిగాడు. న్యాయమా అన్నాడు. అంటే అంటాడు చూడండి, ఏమన్నాడు? ప్రాణం పోయేటంతగా కోపించడం న్యాయమేనంట. ఎవరి మీద? మీరు చెప్పండి. ఇప్పుడు ప్రాణం పోయేటంతగా కోపించటం న్యాయం అన్న వ్యక్తి మాట్లాడండి. దేవుని సేవకుడే కదా, అంతేనా? దేవుని పని చేసిన వాడేగా. మన జీవితాల్లోనికి సంభవించిన అంచనాల తారుమారు దేవుని మీద కోప్పడ్డానికి కాదు, దేవుని చిత్తంలోకి మనం అమరడానికి, మన స్వచిత్తాన్ని సులువు వేసుకోవడానికి, దేవుని చిత్తానికి సుప్రీం ఇంపార్టెన్స్ ఇవ్వడం కోసం మనం ఆ పరిస్థితులు గుండా వెళతాం. మన ఇష్టాలు, మన ఉద్దేశాలు ఇవన్నీ తాత్కాలికమైనవి, కొంచెం దూరం చూడగలిగినవి మాత్రమే. ప్రాణం పోవునంతగా కోపించటం న్యాయమే అన్నాడు. ఇప్పుడు చెప్పండి, లేచినట్ట దేవుని మీద కోపగించుకునేవాడు దేవునితో నడిచేవాడు అవుతాడా? సమ్మతింపక ఇద్దరు కూడి నడుతురా? చూడండి, ఈ పడిపోవడానికి ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, బ్యాక్ స్లైడ్ అని. అంటే అర్థం నడిచేవాడు వెనకడిగేశాడని, మనతో నడవట్లేదని. అంతేగా అర్థం అదేగా. పడిపోయాడు, అవిధేయుడయ్యాడు, ఇవన్నీ పర్యాయ పదాలే. కానీ వెనకడుగేశాడు, కలిసి నడవడంలా, దేవుని చిత్తంతో ఏకీభవించడంలో ఎంత బాధపడుతుంటాడు. వస్తున్నాం రొట్టెలో పాల్పంపులు పొందడానికి, ద్రాక్షరసంలో పాల్పంపులు పొందడానికి. ఆయన ప్రమాణాలతో మనం ఏకీభవించటంలా, ఆయన ప్రేమతో మనం ఏకీభవించటంలా, ఆయన క్షమతో మనం ఏకీభవించటంలా, ఆయన మానిన కీడుతో మనం ఏకీభవించటంలా. మనం కోరుకున్నది చేసేవాడే మన దేవుడు. మన ఇష్టాన్ని నెరవేరిస్తేనే ఆయన దేవుడు. మనం అనుకున్నది జరిగిస్తేనే దేవుడు. ఇలాంటి ఆలోచన వద్ద మనం ఆయన చిత్తం నుంచి జారిపోయామా, నిలబడే ఉన్నామా? ఒకసారి ఆలోచన చేయండి మీరు. ఎందుకో ఉదయకాలం ఈ విషయాలను ఆలోచిస్తున్నప్పుడు దేవుని అంతరంగం ఎంత బాధపడుతుందో అనిపించింది. 10వ వచనం చదవండి, 4:10. అందుకు యెహోవా, నువ్వు కష్టపడకుండా, నువ్వు పెంచకుండా, ఒక రాత్రిలో పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో
నీవింత విచారపడుతున్నావే, అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును. అబ్బా, వాళ్ళు మనకు శత్రువులు, రేపు వస్తారు, దోచుకుంటారు, బలవంతంగా పట్టుకెళ్ళిపోతారు, చెరపడతారు, బానిసలుగా చేసుకుంటారు అని వాళ్ళ మీద మనం ఆలోచిస్తుంటే ప్రభు అన్నాడు, కుడి ఎడమలు ఎరుగని వాళ్ళు అన్నారు. ఏంటి దీని అర్థం? కుడి ఎడమ తెలియదంటే వీళ్ళకి? మీరే చెప్పండి. కుడి ఎడమ తెలియదు అంటే ఏంటి అర్థం? తమ ఇష్టాన్ని మాత్రమే నెరవేర్చుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఏది చెడో ఏది మంచో అర్థం కాని మనుషులు వీళ్ళు. తాము చేసేది చెడని కానీ తాము చేసేది మంచి అనే కానీ ఆలోచించే పరిజ్ఞానం లేని మనుషులు వీళ్ళు. మీరు కారులో వెళ్తున్నప్పుడు తను పీజీ చేసినా పిహెచ్డి చేసినా, అయ్యా కుడి పక్కకి తిరిగంటే కుడి అంటే ఏంటండి అని అడుగుతాడు. ఎంఏ పిహెచ్డి చేశాడు, కార్ డ్రైవ్ చేస్తున్నాడు, కుడి పక్క తిరిగంటే కుడి అంటే ఎటుపక్క అండి అన్నాడు. అదేంటయ్యా రైట్ అని. ఓహో, రైట్ అంటే కుడా? ఏం గుర్తుంది? తెలుగుడే. విచిత్రం. డిగ్రీ చదువుకుని మంచిగా చదువుకుని మంచి ఉద్యోగం చేసేవాడు డ్రైవ్ చేస్తుంటే రైట్ అన్న. రైట్ అంటే ఎటుపక్కకు నానా అంటాడు. నా కొడుకే. రైట్ అంటే ఎటు తిప్పాలి నాన్న అంటాడు. ఎటు చెప్పాలంటే ఎటు చూపించాలి నేను. వాస్తవానికి సిలువలో వేలాడుతూ వీరేం చేస్తున్నారు వీరెరుగరు అన్న పదం ఉందే, కుడి ఎడమలు తెలియని వారు వీళ్ళని. నేనెవరో తెలిస్తే ఈ పని చేస్తారా? అందుకని పేతురు అంటాడు, మీరు ఎరుగక ఈ కార్యము చేసితిరి అంటాడు. మానవుల ఎడల దేవుని మనస్సు వేరు, మానవుల ఎడల మన మనస్సు వేరు. ఈ రెండు మానసిక స్థితిగతుల మధ్య ఉన్న వ్యత్యాసం మనం నిలబడ్డామో పడిపోయామో చూపిస్తుంది. కొంచెం తీవ్రంగా అనిపిస్తుంది కదా, కాస్త కష్టం అనిపిస్తుంది కదా. కాదు, వాస్తవం ఇది. ప్రభువుకు కలిగిన ఈ మనసు మనం కలిగి ఉంటే మనం నిలబడి ఉన్నట్లు లెక్క. ప్రభువుకు కలిగి ఉన్న ఈ మనసు నుంచి మనం జారిపోతే పడిపోయినట్టు లెక్క. మర్చిపోకండి ఒక మాట. ఒక వ్యక్తి పడిపోయాడు అనడానికి రుజువులు ఏముంటాయి? ఆర్ దేర్ ఎనీ ప్రూఫ్స్ ఫర్ బ్యాక్ స్లైడింగ్ పీపుల్? ఏమైనా రుజువులు ఉన్నాయా? ఇతను పడిపోయాడు అనడానికి రుజువులు ఏమన్నా? చాలా రుజువులు ఉంటాయి. అన్నీ చూపించను, 1, 2, 3 రుజువులు మాత్రం మీకు చూపిస్తాను, దయచేసి చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఆరవ వచనం. ఆకలి దప్పులు గలవారు, గుర్తుపెట్టుకోండి, ఆకలి దప్పిక ఈ రెండు తగ్గిపోవడం ఒక వ్యక్తి ఆరోగ్యం క్షీణించింది అనడానికి ఎలా రుజువో, నీతి కొరకైన ఆకలి దప్పిక క్షీణించటం ఆత్మీయంగా మనం సరిగా లేము అనడానికి రుజువు. ఈ రెండు పోతాయి మనకి. ప్రార్థన ఎడల ఆకలి ఉండదు, వాక్యం చదవటం ఎడల
దప్పిక ఉండదు. సహవాసం ఎడల ఆకలి దప్పిక ఉండవు. దేవుని పని ఎడల ఆకలి దప్పిక కలిగిన తృష్ణ ఉండదు. ఏమవుతాయి అవి? చదువుకోవచ్చులే, లేవచ్చులే, ప్రార్థన చేసుకోవచ్చులే, పర్వాలేదులే అనుకునే ఆ నిర్లక్ష్య వైఖరి ఎప్పుడైతే వచ్చిందో మందగించింది. ఆకలి మందగించింది, దప్పిక మందగించింది. ఇక్కడున్న మనలో ఎంతమందిమి రక్షించబడిన తొలి దినాల్లో ఉన్నటువంటి ఆ ఫెర్వర్ ఇంకా ఉందో ఒక మాట చెప్పండి మీరు. ఆ మంట ఇంకా ఎంతమందికి ఉంది? సహవాసం ఎడల ఆ రోజున్న ఆ తొలి పరిస్థితులు ఇవాళ ఉన్నాయా? దేవుని ఎడలున్న తొలి ప్రేమ ఇప్పుడుందా? ఆ రోజుల్లో ఆయన గురించి తెలుసుకోవాలి అనే ఆశ ఉందా? ఇది we lost and forgotten, no doubt in it. we lost. మనం కోల్పోయామన్న సంగతి కూడా మర్చిపోయాం. దట్స్ వాట్ హ్యాపెండ్ ఇన్ ఎవ్రీ బిలీవర్స్ లైఫ్. అదే జరిగింది. ప్రతి విశ్వాస జీవితంలో ఇది ఉంది. కానీ వస్తున్నాం, మనం మోనోటనస్గా వస్తున్నాం, యాంత్రికంగా ఆరాధన చేస్తున్నాం, బలలో పాలు పొందుతున్నాం, మంచిగా ఉన్నాం అనుకుని వెళ్ళిపోతున్నాం అంతవరకే. కానీ ఆకలి పోయింది, దప్పిక పోయింది. పని ఎడల లేదు, సహవాసం ఎడల లేదు, ఆయనతో గడిపే సమయం దగ్గర లేదు, వాక్యంతో గడిపే సమయం దగ్గర కూడా లేదు. ఇప్పుడు మనం నిలుచున్నట్ట, పడున్నట్ట, లేచామా? మీరే ఆలోచించండి. ఇప్పుడు మనల్ని మనం ఎగ్జామిన్ చేసుకుందాం. ఎవరిని అనుకోవద్దు, ఎవరి వంక చూడొద్దు. చెప్తున్నా, నేను నా వంక చూసుకుంటున్నా, వింటున్నా వారు మీ వంక చూడండి. మీరు నా వంక కానీ నేను మీ వంక కానీ చూస్తే మీకంటే నేను బెటర్ అనుకుంటాను. అపవాది చాలా మోసం చేస్తాడు. మనం బెటర్ కాదు. ఎవరి వంక చూసినా బెటర్ అనిపిస్తుంది. వాడు చాలా గొప్పోడు, చాలా తెలివిగలవాడు. నువ్వు వాళ్ళకంటే చాలా మేలయ్యా అంటాడు. అంటే సంతృప్తి వచ్చేస్తుంది మనసుకి, నేను బాగానే ఉన్నాను అనుకుంటాం. కాదు, ఎవరి వంక చూడొద్దు, మన వంక మనం చూద్దాం. నీతి కొరకైనా ఆకలి దప్పిక ఉన్నాయా? ఒక మాట హృదయపూర్వకంగా అంటాను నేను. 42వ కీర్తన రాస్తూ కీర్తనాకారుడు ఒక మాట అన్నాడు. చూడండి ఆ మాట ఎంత అద్భుతంగా ఉందో. మనకి కంఠత వచ్చినాలు కదా, అవి కంఠస్థం వచ్చు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. వాగులో నీళ్లు, దైవత్వంలో జీవం, ఇవి కావలసినవి. వాగులో నీళ్లు ఉండాలి. నీళ్లు లేని వాగెందుకు దుప్పికి? జీవం లేనివాడు నాకెందుకు? దేవునిలో ఉన్న జీవం నా దప్పికని తీర్చేది, నా ఆకలిని తీర్చేది. వాగులో ఉన్న నీరు దుప్పి యొక్క ఆకలిని తీర్చేది. ఒక మాట, మెల్లమెల్లగా మరలా తిరిగి మరణం మనల్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. పాపం మనల్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. లోకం మనల్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అపవాది మనల్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఇది ఎప్పుడు ఆగదు. ఆ పోరాటం జరుగుతూ ఉంటుంది. ఎందుకో తెలుసా? ఇదే శరీరంలో ఉన్నాం. స్వభావమేం మారలా, లోకమేం మారలా, అపవాదేం మారలా. వాళ్ళు అలాగే ఉన్నారు. ఆకర్షించే లోకం అలాగే ఉంది, ప్రేరేపించేవాడు అలాగే ఉన్నాడు, లోబడి దేహంలోనే శరీరంలోనే మనం ఉన్నాం. ఇది ఎప్పుడు పోరాటం. ఈ పోరాటంలో మనం వెళుతున్నప్పుడు ఖచ్చితంగా నిలిచి ఆలోచించవలసిన సంగతి ఏమిటంటే, ఇప్పటికే మనం చిక్కున్నామా? ఇప్పటికే మనం కొంతవరకు చల్లబడిపోయామా? మందగించింది ఆకలి, క్షీణించింది ఆసక్తి. ఇది మనం పరిశీలన చేసుకోవాలి. మీరు బాధపడినంటే ఓ మాట చెప్తా. కొత్త కోడలు అత్తగారింటికి వెళ్ళింది. అర్ధరాత్రి పూట అత్తగారి మాట వినపడింది.
ఆమె ఏదో అరుస్తున్నట్టుగా మెల్లగా దుఃఖంతో మాట్లాడుతున్నట్టు అనిపించింది. వెంటనే లేచి పరిగెత్తుకుని వెళ్ళింది. అత్తయ్య ఏం కావాలి అని అడిగింది. అమ్మ దాహం అవుతుంది, లేవలేకపోతున్నాను ఇచ్చింది. కొంతకాలం అయింది, 2 పిల్లలు పుట్టారు. ఇప్పుడు మళ్ళా అర్ధరాత్రి పూట అత్తగారి స్వరం వినపడింది. ఏమని? అమ్మో అయ్యో అంటుంది. అట్టాగే ముసలిది అట్టాగే అంటదిలే అని పక్క తిరిగి పండుకుంది. ఏం కోల్పోయాం? బాధ్యత దగ్గర మనం విస్మరించినటువంటి ఆసక్తి ఉందే, మనం పడిపోయే ఉన్నాము, లేవలేదని గుర్తుంది. ఇంకొక ప్రశ్న అడగనా? ఏమనుకోరుగా? మీరు 8వ తరగతి 9వ తరగతి చదివేటంత వరకు అమ్మా నాన్నల మాటకిచ్చిన ప్రాధాన్యత, మీరు డిగ్రీ చదివి ఉద్యోగాలకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇస్తున్న ప్రాధాన్యతకి ఎంత వ్యత్యాసం ఉందో ఒకసారి ఆలోచించుకోండి. నేను అనేది సరైన మాటలు చెప్పే తల్లిదండ్రుల గురించి మాట్లాడుతున్నాను. దేవునికి విరోధంగా మాట్లాడే వాళ్ళ గురించి నేను మాట్లాడడంలా. ఎవరైతే రైట్ పర్పస్ కోసం, రైట్ మేనర్లో మాట్లాడుతున్నారో వాళ్ళ కోసం, వాళ్ళకి మనం ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఏ మేరలో డిమినిష్ అయిందో చెప్పండి, ఏ డిగ్రీలో తగ్గిపోయిందో చెప్పండి. ఇంకో ప్రశ్న కూడా అడగొచ్చా? ఏమనుకోరుగా? మొట్టమొదట మీరు సహవాసానికి వచ్చినప్పుడు ఈ సహవాసాన్ని మీద మీకున్న అభిప్రాయం, సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ సహవాసం మీద మీకు తగ్గిన అభిప్రాయం ఏం చెబుతుంది? నువ్వు లోపాలు చూసావు, నీ లోపాలు నువ్వు చూసుకోవాలా. పెద్దల్లో ఉన్న లోపాలు నీకు కనపడ్డాయి, పెద్దల కుటుంబాల్లో ఉన్న లోపాలు నీకు కనపడుతున్నాయి, సేవకుల్లో ఉన్న లోపాలు కనపడుతున్నాయి, సేవకుని కుటుంబంలో ఉన్న లోపాలు కనపడుతున్నాయి, సేవలో ఉన్న లోపాలు కనపడుతున్నాయి నీకు. కానీ నీలో ఉన్న లోపం నీకు కనపట్టలా. అందుకే మన ప్రార్థన ఫలవంతంగా లేదు, మన ఆత్మీయ జీవితం ఫలవంతంగా లేదు. ఒక మాట చెప్పిన, మనం నిలబడ్డాము, నిలిచి ఉన్నాము అనడానికి ఓ రుజువు ఉంది. అది యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉంది. చూడండి దయచేసి. 15వ అధ్యాయం 16వ వచనం. మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. వెళ్ళి ఫలించడానికి, ఫలము నిలిచి ఉండడానికి. నిలిచి ఉన్న ఫలాలేనా, రాలిపోయాయా? ఆత్మ సంబంధించిన ఫలాలు అరకొరగా ఫలిస్తూనే ఉన్నాం, కానీ అవన్నీ రాలిపోతున్నాయి, నిలిచిలేవు. గలతీ 5:5 జ్ఞాపకమేగా. ఆత్మఫలమేమనగా తెలుసుగా, అవునా? అప్పుడప్పుడు చూపిస్తాం, ఇష్టమైతే చూపిస్తాం, కష్టం వస్తే మానేస్తాం. ఇదేగా మనం చేసేది. నిలిచి ఉన్న ఫలాలు మనం నిలబడ్డామని అర్థం. రాలిపోయిన పరిస్థితి, ఆ ఫలాలు మనలో కనిపించడం లేదు అంటే పడిపోయామని అర్థం. దుఃఖం ఉంది, బాధ ఉంది, అంత మాత్రమే కాదు. మరొక విషయాన్ని కూడా నేను మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24-25 వచనాలు. ఎవడును 2 యజమానులకు దాసుడిగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా ఉండి మరొకని తృణీకరించును.
మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేరు. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ప్రాణమును గూర్చి అయినా ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినా చింతింపకండి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును అవుదాం. దీనికి నేను చిన్న భాష్యం చెప్తాను, అంటే చిన్న కామెంట్. అదేమిటంటే, ఆత్మ సంబంధమైన వాటి మీద కంటే భౌతిక సంబంధమైన వాటి మీద మన ఆసక్తి, మన ప్రాధాన్యత పెరిగింది అంటే మనం నిలబడలేమని అర్థం, పడ్డామని అర్థం. దేవుని మీద ఆధారపడకుండా భౌతిక సంబంధమైన వాటి కోసం చింతించటం అనేది మనం ఆత్మీయంగా జారిపోయాము, వెనకడుగు వేశాము అనడానికి రుజువు. చాలాసార్లు ఒక దైవ సేవకుడైన, పేరు చెప్పనులేండి, బావదు, చాలా పెద్ద ఆయన దగ్గరికి ఆ రోజుల్లో ఆణాలు, అర్ధనాలు, బేడలు ఇవి ఉండేవి. ఒక ఆమె తెచ్చి అర్ధనా ఇచ్చిందంట. అర్ధనా ఇస్తే ఆయన ఎందుకు తీసుకోలేదో తెలియదు కానీ, వద్దులేమ్మా ఉంచుకో అన్నాడంట. వద్దులేమ్మా ఉంచుకో అన్నాడు. వద్దు, పర్లేదు ఉంచుకో అన్నాడు. ఆ నెలంతా దమ్మిడి కూడా రాలేదంట, చిల్లి కాని కూడా రాలేదంట. ఆ తర్వాత ఏడ్చి, మీకు తెలుసా, మరణించినంత వరకు 5 పైసలు 10 పైసలు ఇచ్చినట్టు చేజాపు 2 చేతులు తీసుకునేవాడు ఆయన. పేరు చెప్పనన్నానుగా, మీలో కొంతమందికి తెలుసు ఆయన. ఆ ఉదాహరణ ఆయన గురించి చెప్పడానికి, ఆయన పేరు చెప్పడానికి తగింది కాదు, అందుకని చెప్పటం లేదు. అన్న ప్రసంగం చేసినప్పుడు సిస్టర్స్ రాసిన పుస్తకాలు చదువుకోండి, మీకు అర్థమవుతాయి. ఎక్కడో తక్కువ చేయబడ్డాం, నా చేతికి నాకు ఇంత ఇదా, ఎంత బాధో. అంటే అర్థం ఏంటి? స్వయాన్ని మనం ఇంకా పూర్తిగా సిలువ వేసుకున్న అనుభవంలో లేవు. మనం స్వయాన్ని సిలువ వేసుకుని ఉంటే లోకం మన మీద పెత్తనం ఎందుకు చేస్తుందండి? శరీరం మనల్ని ఎందుకు డామినేట్ చేస్తుందండి? మీరే చెప్పండి. అపవాది ప్రేరేపించడానికి అవకాశం ఎక్కడుందండి? లేదుగా. సిలువ మీద లేదు, ఎప్పుడూ దిగిపోయాం. సింహాసనం మీద కూర్చున్నాం, ఆయన సిలువ మీద ఉంచాం. అందుకనే మనం పడిన స్థితిలోనే ఉన్నాను తప్ప, నేను లేచాను, నడుస్తున్నాను అనే స్థితిలో లే. ఆలోచించండి ఒకసారి. మరో మాట కూడా చెప్తాను, క్షమించండి. దావీదు గారు ఉన్నారు, ఆయన పడిపోయారు. పడిపోయారు కానీ ఏం చేశారు? కప్పుకున్నారు, దాన్ని కప్పేసుకున్నాడు. ఇప్పుడు తప్పు అని ఎవడంటాడు? అనడానికి ఎవడ గట్స్ ఉంటాయి? తన అధికారంలో ఉన్నాడు, ఆమెను వివాహం కూడా చేసుకున్నాడు, అంతేగా. ఏం చేశాడు ఇప్పుడు? దాన్ని ఏం చేశాడు? మనుషులెవరూ గుర్తించరు, మనుషులెవరూ పట్టించుకోరు, మనుషులెవరూ ఎత్తి చూపడానికి ఆస్కారం లేకుండా దాన్ని మాఫీ చేసుకున్నట్టు చేశాడు. కానీ దేవుడు చూడడంలా. చూడకపోతే నాతను ఎందుకు వచ్చేవాడు? పడి ఉన్నాము అనడానికి రుజువు ఏంటంటే, మనల్ని మనం సమర్థించుకోవడం. మనల్ని మనం సమర్థించుకుంటూ ఎదటి వాడిని విమర్శిస్తూ ఉండడం పడిపోయామని అనడానికి రుజువు.
ఈ మాట సాహసించి నేను అన్నాను, ఎదుటి వాడిని విమర్శించడం అనే పదం. నాతాను వచ్చి, అయ్యా ఒక ధనవంతుడు ఉన్నాడు, ధనవంతుని ప్రక్కనే పొరుగువాడు ఉన్నాడు, ఒక మార్గస్థుడు వస్తూ వస్తూ ధనవంతుడి ఇంటికి వచ్చాడు, తన ఇంటిలో అనేకమైన ఉండగా పొరుగువాని ఇంటిలో ఉన్న ఒక్కదాన్ని తెచ్చి బలి ఇచ్చి దాన్ని వండి అతనికి భలే పదం వాడాడు. తెలుగులో అలాంటి పదాలు భలే అద్భుతాలు. ఆయత్తపరిచాడు అనే పదం, ఇట్ గివ్స్ వండర్ఫుల్ మీనింగ్. ఆయత్తపరిచాడు అనగానే కోపం వచ్చేసింది. కోపం వచ్చి, ఒకటికి అతడు 4 ఇచ్చుకుని గాక అన్నాడు. ఏం చేశాడు చెప్పండి? తన వంక చూసుకోవాలా, తాను తీర్పు తీర్చే స్థితిలోకి వెళ్ళాడు. ఎవడో ఎదటివాడని, ఎదటివానికి తీర్పు తీరుస్తున్న ప్రతిసారి మనల్ని మనం తీర్పు తీర్చుకునే దుస్థితిలోకి వెడతామనే సత్యం అక్కడ. కప్పుకున్న దావీదు ఎంతో, మనం కూడా అంతే. ఇక్కడ ఆగుదాం ఒక క్షణం. మరో మాట కూడా మీకు చూపిస్తాను. అదేమిటంటే, మనం దేవునికి చెందిన వాళ్ళం అని మర్చిపోవడం. వీ బిలాంగ్స్ టు గాడ్. మనం మనకు చెందం. మనల్ని ఆయన తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. మనకు మనం చెందాం. ఈ దేహంలో ఈ చేతులు ఎవరి, ఈ అవయవాలు ఎవరి కాదా? ఆయన కొనుక్కున్నాడు కదా. ఆయన యాజమాన్యాన్ని అంగీకరించకుండా మన మీద మనమే ప్రభువులుగా ఉన్నప్పుడు మనం పడి ఉన్నట్టే లెక్క తప్ప లేచినట్టు లెక్క కాదు. నేను ఈ మాట ఎందుకన్నాను దయచేసి నాతో పాటు రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవుని మహింపరచండి. 12వ వచనంలో ఏమన్నాడు? అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ నేను దేని చేతనో లోబరుచుకొనబడనొల్లను. ఎందుకని? విలువ పెట్టి కొనబడేవాడిని. నా దేహంతో దేవుని మహింపరచాలి. వీటిని నా స్వేచ్ఛ కోసం, నా ఇష్టం కోసం, నా నాలుకని నా ఇష్టానుసారంగా వాడకూడదు. నా చేతులు నా ఇష్టానుసారంగా నేను వాడకూడదు. నా మనసు నేను ఇష్టానుసారంగా వాడకూడదు. ఆయన యాజమాన్యాన్ని నేను ఎల్లప్పుడూ అంగీకరించేవాడిగా ఉండాలి. దైవికమైన యాజమాన్యం నుండి జారిపోయిన ఏ వ్యక్తి అయినా ఎక్కడో చోట పడ్డాడని అర్థం. కాదని చెప్పడానికి లేదు. ఇప్పుడు ఆలోచించండి. ఇప్పుడు మనం ఏం చేయాలి? మన పాపాలను ఆయన పాదాల దగ్గర ఒప్పుకోవాలి. సిలువ వద్దకు తిరిగి రావాలి. సహవాసం దగ్గరికి తిరిగి రావాలి. లేఖనం దగ్గరికి తిరిగి రావాలి. నీకోసం బలేర్పించిన ఆయన శరీర రక్తాల వద్దకు రావాలి. వచ్చి మనల్ని మనం పరీక్షించుకుని విమర్శించుకుని అందులో పాల్పంపులు పొందడానికి ప్రభు తన కృపను మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, కృప కలిగిన మా దేవ, కొద్ది మాటలు చెప్పడానికి సాయపడ్డారు. యోనా కంటే, దావీదు కంటే శ్రేష్ఠులమని కాదు ప్రభువా. ఈ లేఖనాలు మాకు బుద్ధి కలగడానికి, బోధ కలగడానికి వ్రాయించారు. అందుకే చెప్పుకున్నాను తప్ప నీ దాసులను విమర్శించాలని కాదు. ఆ లోపాల కంటే మించిన లోపాలు మాలో ఉన్నాయి, నాలో ఉన్నాయి.
మరోసారి హృదయపూర్వకంగా మీ పాదాల దగ్గర ఒప్పుకుంటూ క్షమించుమని, యోగ్యమైన రీతిలో రొట్టెలో ద్రాక్షరసంలో పాల్పంపులు పొందే కృపనిమ్మని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.